సెలబ్రిటీస్నే చూడరు, అక్కడికి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీ చేసి బయటికి తీసుకొస్తారు. ఇది మాత్రం బిగ్ బాస్ గుర్తుంచుకోవాలనేసి. సోనియా గురించి ఏం చెప్తారు మా బిగ్ బాస్? ఎందుకంటే ఈ మాట నేను కంప్లీట్ చేస్తాను బ్రో. ఎందుకు ఈ మాట అన్నాను అంటే బిగ్ బాస్ని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తాం మనకు తెలుసు, అవునా? బిగ్ బాస్ వాయిస్ని మనం ఎంత ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇష్టపడతాము, అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇస్తాము, అతని రూల్స్ని పాటిస్తాము. వాళ్ళు లోపల పాటిస్తున్నారో లేదో తెలియదు కానీ బయట టీవీ ముందు కూర్చున్న వాళ్ళము ఇట్లా ప్రతి ఒక్క మీడియా పర్సన్స్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది మనకి తెలుసు. ఆ లోపలికి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చి కర్రిచ్చి కొట్టించుకున్నట్లుంది బిగ్ బాస్. అవసరమా? ఈ టీం ఎందుకు ఇంతగా ఏమంటారు దిగజారి సెలెక్ట్ చేస్తున్నారు? ఇంకెవరు దొరకట్లేదా మీకు? ఎవరు వాళ్ళు దొరకకపోతే ఇక్కడ చాలామంది పబ్లిక్ ఉన్నారండి. పబ్లిక్లో కంటెస్టెంట్స్ పెట్టండి, ఆడిషన్స్ పెట్టండి, వస్తారు, ద బెస్ట్ ఇస్తారు. నెక్స్ట్ సీజన్లో ఓన్లీ ఆడిషన్స్ చేసి తీసుకోండి, ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్ని సీజన్స్ ఒకెత్తు, ఈ సీజన్ ఒకెత్తు ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి, మళ్ళీ మీరే క్వశ్చన్ చేయండి ఎంత బాగుంటుంది అనేది. ఎప్పుడు సెలబ్రిటీస్ని చూడాలనుకోరు, ఆడియన్స్ కామన్ మ్యాన్ని కూడా చూస్తారు. కామన్ మ్యాన్ వస్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తారు అనేది తెలియట్లేదు అనుకుంటా. వన్ ఆఫ్ ద వేస్ట్ క్యాండిడేట్ ఇన్ బిగ్ బాస్. ఎస్, ఓన్లీ మ్యానిపులేటింగ్ అంత నిజంగా యష్మి చెప్పింది వాళ్ళిద్దరి మీద పెట్టే ఇంట్రెస్ట్ నువ్వు గేమ్ మీద పెడితే మంచిగా ఆడేదానివి. ఎందుకంటే ఆమెకి మ్యాన్ పవర్ ఉంది, టాకింగ్ స్కిల్స్ ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, ఏమంటారు మంచిగా బాడీ ఏమంటారు ఫిట్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వెందుకు అక్కడ గూట్లో గుమ్మడికాయలా కూర్చొని ఉంటున్నావు? అంటే సోనియాకి సరైన మొగుడు నబీల్ అంటున్నారు వాసన. సో సరైన మొగుడు అంటే అది మళ్ళీ తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది బ్రో బయటికి. బట్ సోనియాకి సరైన మొగుడు యష్మి అంట, సరైన మొగుడు యష్మి అంట. నబీల్ని నేను తప్పుగా ప్రొజెక్ట్ చేయట్లేదు, ఎందుకు అంటే సరిగ్గా అడిగే అబ్బాయే. బట్ మీరు అనే ఆ టైటిల్ అయితే నేను ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే బయట నబీల్ని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి నేను ఆ మాట అనదలుచుకోలేదు. నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. అబ్బాయి కొంచెము ఏమంటారు ఎమోషనల్ అయిపోకుండా అదే ఈజ్తో ఆడితే మాత్రం నబీల్ విల్ బి వన్ ఆఫ్ ద టాప్. మణికంఠ విషయంలో చేసిన ఇష్యూ కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఆ హగ్ విషయం అమ్మాయి ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేసిందో అర్థం కాలేదు. అంటారు కదా, అంటే ఈ మాట అనొచ్చు అనకూడదో నాకు తెలీదు. కొంతమంది ఫీమేల్స్ కానీ మేల్ కానీ కొంతమంది స్పర్శ నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఓకే, ఆ అబ్బాయి నార్మల్గా వెనక నుంచి వచ్చి తనని కన్సోల్ చేయడానికి హగ్ చేసుకున్నాడు, అంటే ఓదార్చడానికి హగ్ చేసుకున్నాడు. అమ్మాయికి నచ్చలేదు, కానీ ఈమె మాత్రం డైరెక్ట్గా వెళ్ళి ఇద్దరు హగ్ చేసుకుంది, అంటే ఆమెకి నచ్చింది. సేమ్ బి పృథ్వీ చేసి వెంటనే హగ్ చేసుకున్నాడు, అది బాగుంది కదా, అది బాగుంది. అదే అంటున్నారు కొంతమంది నచ్చకపోతే. అదే బ్రో, ఇప్పుడు నేను ఆ మాట అనకూడదు, నేను కూడా ఒక ఆడపిల్లనే. కొంతమంది నచ్చుతుంది, నచ్చకపోతే నీకు బంగారమైనా నచ్చదు, నచ్చితే పెంట అయినా నచ్చుతుంది. అది అయ్యా సీత చీఫ్ అవ్వాలని నేను కూడా కోరుకున్నాను. అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకి నచ్చని వాళ్ళని తీసుకుంటూ వచ్చేసారు. లాస్ట్ 9గా సీత అండ్ ప్రేరణ మిగిలిపోయారు. ఓకే, సో ఆ టైంలో ఎవరు ఎలిజిబుల్ అంటే కరెక్ట్గా సీతనే చీఫ్ ఏమంటారు కంటెస్టెంట్గా సీతనే ఎలిజిబుల్ క్యారెక్టర్ చీఫ్. సో ఆ ప్రాసెస్లో సీత అవడంలో పెద్ద ఇదేమి లేదు, సీత అవ్వాలనే నేను కూడా కోరుకున్నాను. నాకు అనిపించింది నాది కదా కరెక్ట్ క్యాల్కులేషన్. విష్ణుప్రియ ఏం ఆడుతుందండి పాపం, నాకు విష్ణుప్రియ అని చూస్తే జాలి అనిపిస్తుంది. అసలు అమ్మాయి ఎందుకు తన గేమ్ని తనే ఎందుకు పాడు చేసుకుంటుందా? చాలామంది ఉన్నారు, తనకి ఫ్యాన్ బేస్ చాలా ఉంది బయట. బట్ తను ఆడకపోవడం, తను ఆడుతుంది 100% గేమ్ ఆడుతుంది, తను ఫ్లిప్ అయ్యే వర్డ్స్ వల్ల తనది తనే పోగొట్టుకుంటుంది. ఎందుకు అంటే నిన్న చీఫ్ అవ్వాల్సిన